అది ఒక అందమైన పల్లెటూరు. ఉదయం కోడి కూయకముందే పాలవాళ్ళు, రైతులు, పిల్లలు అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. కాని ఆ ఊరిలో ఒక్క వ్యక్తి మాత్రం పని ఏమీ చెయ్యడు. కాని మాటలతో బూరలు వండేస్తాడు. అతనే అబద్ధాల అప్పారావు. ఒకరోజు అప్పారావు చెట్టు కింద స్టైల్గా కూర్చుని బెల్లం టీ తాగుతున్నాడు. ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పారావు బాబాయ్, నిన్న ఏం చేశారు? అప్పుడు అప్పారావు టీ గ్లాస్ కింద పెట్టి ఇలా అంటాడు. నిన్న నేను అడవికి వెళ్ళా. అక్కడ ఒక పులి ఎదురైంది. ఆ పులి నన్ను చూసి, అన్నా, నీతో ఒక ఫోటో దిగొచ్చా అని అడిగింది. ఇలా అంటాడు అప్పారావు. పిల్లలందరూ నోరు తెరిచి చూస్తారు. అప్పారావు చెప్పే కథల్లో నిజం 1% కూడా ఉండదు. కాని చెప్పే స్టైల్ మాత్రం సినిమా హీరోలా ఉంటుంది. అంతలో ఊరి పాలేరి హనుమంతు వస్తాడు. అప్పారావు, నా ఎద్దు కనిపించట్లేదు. అప్పుడు అప్పారావు ఒక్కసారి ఆకాశం వైపు చూసి చేతిని తలపై పెట్టుకుంటాడు. అందరూ ఏమైంది అని అడుగుతారు. అప్పారావు ఇలా అంటాడు. నీ ఎద్దు ఇప్పుడు తూర్పువైపు ఒక చింత చెట్టు కింద గడ్డి తింటోంది. హనుమంతు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. 5 నిమిషాల తర్వాత హనుమంతు ఊపిరి పీల్చుకుంటూ తిరిగి వస్తాడు. అయ్యో, నిజంగానే అక్కడే ఉంది. ఊరంతా షాక్. అప్పారావు కూడా షాక్. తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పట్నుంచి అప్పారావు మాట ఊరికి గూగులైపోయింది. ఒక అవ్వ వస్తుంది. నాయనా, నా కోడి కనిపించట్లేదు. అప్పుడు అప్పారావు, ఈసారి ఇంకా ఎక్కువ యాక్టింగ్. నీ కోడి ఇప్పుడు ఎవరో ఇంట్లో గుడ్డు పెట్టడానికి సైలెంట్గా కూర్చుంది. అవ్వ వెళ్తుంది. కొద్దిసేపటికి నిజంగానే పక్కింట్లో కోడి దొరుకుతుంది. అప్పారావు మనసులో, ఏంటిరా, నేనబద్ధం చెప్తే అవి నిజాలవుతున్నాయే అని అనుకుంటాడు. ఇప్పట్నించి ఊరిలో ఎవరికైనా ఏదైనా పోతే అందరూ పోలీస్ స్టేషన్కు కాదు, అప్పారావు దగ్గరికి వస్తారు. ఒకడు నా చెప్పు పోయింది అని, మరొకడు నా గిన్నె పోయింది అని, ఇంకొకడు నా ఆవిడ కనిపించట్లేదు అని. అప్పుడు అప్పారావు ఇలా అంటాడు. మీ ఆవిడ కోసమైతే 2 రోజులు వెతకకండి, ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. అలా నవ్వేసి ఇంటికి వెళ్తాడు అప్పారావు. ఇప్పటివరకు అప్పారావు చెప్పిన అబద్ధాలన్నీ అదృష్టవశాత్తు నిజమయ్యాయి. కాని అతనికి తెలియదు, రేపు ఉదయం ఒక నిజం చెప్పి ఊరంతా తలకిందులు చెయ్యబోతున్నాడని. ఆ రోజు తర్వాత అప్పారావు ఇంటి ముందు ఉదయం నుంచే పెద్ద క్యూ స్టార్ట్ అయింది. ఎవరికైనా ఏదైనా పోయినా, ఎవరి మేక కనిపించకపోయినా, ఎవరి చెప్పు దొరకకపోయినా ఒక్కటే మాట, అప్పారావు దగ్గరికి వెళ్దాం. అప్పారావు కూడా మొదట్లో భయపడ్డాడు. కాని ప్రతిసారీ తన అబద్ధం నిజమవుతుండడంతో తనకే తన మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు సర్పంచ్ ఇంట్లో హడావిడిగా అయింది. అయ్యో, నా బంగారు ఉంగరం పోయింది. అప్పుడు గ్రామస్తులు ఒకే మాట, అప్పారావును పిలవండి. అప్పారావు స్టైల్గా వచ్చి కళ్ళు మూసి 2 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కి, ఆకాశం వైపు చూసి ఉంగరం అని డ్రామాటిక్గా ఆగిపోతాడు. అందరూ ఊపిరి బిగపట్టారు. అప్పుడు అప్పారావు ఇలా అంటాడు. మీ ఇంట్లోనే ఉంది. సర్పంచ్ కోపంగా, అది మాకు తెలుసులే, మా ఇంట్లో ఎక్కడుందో చెప్పు. అప్పారావుకి చెమటలు పట్టేస్తాయి. అంతలో సర్పంచ్ భార్య వంటింటి నుంచి అరుస్తుంది. అయ్యో, ఉంగరం పిండి డబ్బాలో పడిపోయింది. అందరూ వాహ్ అప్పారావు
అప్పుడు అప్పారావు మనసులో, ఇది నా టాలెంటా లేక నా అదృష్టమా? ఏమిటో మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటాడు. ఇప్పటికీ అప్పారావు పేరు పక్క గ్రామాలకు వెళ్ళిపోయింది. అబద్ధాల అప్పారావు కాదు, ఇప్పుడు అద్భుతాల అప్పారావు అని పిలవడం మొదలుపెట్టారు. ఒకరోజు ఊరి ధనవంతుడు రామచంద్రయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. రామచంద్రయ్య ఇలా అంటాడు, అప్పారావు, నా డబ్బుల సంచిపోయింది. ఈసారి అప్పారావు నవ్వలేదు. ఎందుకో మనసు కాస్త గుబులు పెట్టింది. ఎప్పటిలా అబద్ధం చెప్పబోతుండగా దూరంలో ఒక అనుమానాస్పద వ్యక్తి సంచి పట్టుకుని నెమ్మదిగా ఊరి బయటకు వెళ్తున్నాడు. అప్పారావు కళ్లతో చూసేశాడు. ఇది మొదటిసారి. అతను నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అప్పారావు ఇలా అంటాడు, అదిగో ఆ మనిషి తీసుకెళ్తున్నాడు, త్వరగా పట్టుకోండి. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత గ్రామం మొత్తం పెద్దగా నవ్వింది. ఒక కుర్రాడొచ్చి ఇలా అంటాడు, అయ్యో, ఈరోజు అబద్ధం సరిగ్గా కుదర్లేదా అప్పారావు మావయ్యా? ఇంకొక కుర్రాడు ఇలా అంటాడు, ఆ మనిషి దొంగ అంట, నమ్మేశాంలే అప్పారావు బాబాయ్. హహహ. ఎవ్వరూ కదల్లేదు. అప్పారావు ఎంత చెప్పినా, నిజంగానే చెబుతున్నా అని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఇంతకాలం అబద్ధాలు చెప్పి పేరు తెచ్చుకున్న అప్పారావు మొదటిసారి నిజం చెప్పాడు. కాని ఆ నిజాన్ని ఒక్క మనిషి కూడా నమ్మలేదు. అంతలో ఆ దొంగ సంచితో కలిసి కనిపించకుండా పోయాడు. అప్పారావు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని మొహంలో మొదటిసారి నవ్వులేదు. ఆ రాత్రి గ్రామం మొత్తం నిద్రలో ఉంది. కాని అప్పారావుకి మాత్రం నిద్ర రావడం లేదు. నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు అని బాధపడుతుంటాడు. అంతలో ఒక నల్లని నీడ సర్పంచ్ ఇంటివైపు నెమ్మదిగా నడుస్తోంది. అప్పారావు వెంటనే గుర్తుపట్టాడు, అదే దొంగ. అప్పారావు పెద్దగా అరవబోయాడు, దొంగా దొంగా అని. కాని వెంటనే ఆగిపోయాడు. అప్పారావు మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యో, నేను నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఒక్కసారిగా అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను ఊరి మధ్యలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా అరిచాడు, ఒరేయ్, ఆకాశంలో ఏనుగు ఎగురుతోంది. గ్రామం మొత్తం బయటకొచ్చింది. ఎక్కడా అని రాము అంటాడు. సర్పంచ్ ఇంటిమీదా అని అంటాడు అప్పారావు. అందరూ ఆకాశం వైపు చూస్తూ సర్పంచ్ ఇంటి దగ్గరకు పరిగెత్తారు. అక్కడ ఆకాశంలో ఏనుగు లేదు. కాని ఇంటి గోడ దూకుతున్న దొంగ మాత్రం ఉన్నాడు. దొంగ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అక్కడే చీకట్లో ఏదో తాడు అతని కాళ్ళకు చిక్కుతుంది. దొంగ మట్టిలో పడిపోతాడు. అప్పుడే ఒక కోడి అతని మీదకెక్కి గట్టిగా కూయడం మొదలుపెడుతుంది. దొంగని పోలీస్ కాదు, మన కోడే పట్టేసింది అని అంటాడు రాము. సర్పంచు దొంగ దగ్గర ఉన్న సంచి తెరిచి చూస్తాడు. లోపల తన ఉంగరం, రామచంద్రయ్య డబ్బుల సంచి, ఇంకా గ్రామంలో పోయిన చిన్న చిన్న వస్తువులన్నీ ఉన్నాయి. అందరూ షాకయ్యారు. అప్పారావు, నువ్వు అప్పుడే నిజం చెప్పావు అని అన్నారు సర్పంచ్. అప్పుడు రాము తలగోక్కుంటూ ఇలా అంటాడు, అప్పారావు బాబాయ్ చెప్తుంటే మనం నవ్వుకున్నాం. మొదటిసారి అప్పారావు అబద్ధం కాదు, తన తెలివితో ఒక దొంగని పట్టించాడు. మరుసటి రోజు పంచాయతీ దగ్గర పెద్ద సభ పెట్టించారు. సర్పంచ్ ఒక శాలువా తీసుకుని అప్పారావు భుజాలపై కప్పాడు. సర్పంచ్ ఇలా అంటాడు, ఇప్పటినుంచి ఇతను అబద్ధాల అప్పారావు కాదు. అందరూ చప్పట్లు. అప్పారావు గర్వంగా నిలబడ్డాడు. అప్పుడు సర్పంచ్ నవ్వుతూ, తెలివైన అబద్ధాల అప్పారావు అని అంటాడు. గ్రామం మొత్తం నవ్వేసింది. ఆ రోజునుంచి అప్పారావు అబద్ధాలు తగ్గించాడు.
కాని అతని మాటల మీద గ్రామం నవ్వడం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. నవ్వు పంచే మనిషి ఊరికి ఎప్పుడూ అవసరమే. కానీ అప్పారావు తర్వాత చెప్పిన అబద్ధం ఇంకా దారుణంగా ఉంటది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరో మంచి కథ, మరిన్ని సరదా పాత్రలతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.